టీమిండియా యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ 2026 ఇయర్ని గ్రాండ్గా స్టార్ట్ చేశాడు. సౌత్ ఆఫ్రికా అండర్-19 టీంతో జరుగుతున్న 3 వన్డేల సిరీస్లో భాగంగా బెనోనీలోని విల్మూర్ పార్క్లో జరిగిన రెండవ యూత్ వన్డేలో మెరుపు ఇన్నింగ్స్తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 19 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి యూత్ వన్డేలో 4వ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఆయుష్ మాత్రం లేకపోవడంతో టీమిండియా అండర్-19 టీంలో కెప్టెన్గా ఉన్న వైభవ్ సౌత్ ఆఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి 24 బంతుల్లో 68 పరుగులు చేశాడు. ఇక్కడ విచిత్రం ఏంటో తెలుసా? వైభవ్ ఇన్నింగ్స్లో ఒక్క 4 కొడితే 10 సిక్స్లు బాదాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్తో వైభవ్ సూర్యవంశీ యూత్ వన్డేలో భారత్ తరపున రెండో వేగవంతమైన అర్ధ సెంచరీ బాదిన రికార్డును కూడా తన పేరున లిఖించుకున్నాడు. అయితే లిస్టులో భారత్ నుంచి స్టార్ వికెట్ కీపింగ్ బ్యాటర్ రిషబ్ పంత్ టాప్లో ఉన్నాడు. 2016 అండర్-19 వరల్డ్ కప్లో నేపాల్పై ఢాకాలో పంత్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదేశాడు. 8 ఏళ్లుగా ఈ లిస్టులో భారత్ నుంచి పంత్ ఒక్కడే టాప్లో ఉండగా ఇప్పటికీ ఆ రికార్డును ఎవ్వరూ టచ్ చేయలేకపోయారు. ఇక వైభవ్ బాదుడితో 174 పరుగుల టార్గెట్ని మరో 21 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి టీమిండియా అండర్-19 టీం చేసేసింది.